మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలా మంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహము కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి, మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలకు సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావలసిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ లైక్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా
నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి గడిచిన 6 నెలలు మాత్రం మీకు ఎంతో కష్టంగా నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉంది. మరి ముందుకు వెళదామా, వెనక్కి వెళ్దామా అనేటువంటి ఆలోచనలలోనే ఉన్నారు. గత 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, మరి గడిచిన మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో కూడా కొంత అతి కష్టంగా మనకు ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇక్కడ మరి మీ జీవితంలో ఈ రాబోయే 6 నెలలలో ఆర్థిక పరంగా ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. నిలిచిపోయినటువంటి డబ్బులు చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేసేటువంటి యోగం కనిపిస్తుంది మీకు కూడా. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కానీ, కొత్త ఒప్పందాలు కానీ లభించేటువంటి అవకాశం ఉంది. కొత్తగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ఏర్పడబోతున్నది. ఉద్యోగంలో చక్కటి గుర్తింపు, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు రావడము, బాధ్యతలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ లేదా జీతం కూడా పెరుగుదల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు పడినటువంటి కష్టానికి జీతం రాక కూడా ఇబ్బందులు పడ్డవారు చాలా మంది ఉన్నారు. సో మీ గోల్డెన్ టైం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క జూలై నెల నుండి. ఇక స్వయం ఉపాధి కావచ్చును, వ్యాపార రంగంలో ఉన్నవారికి చక్కటి విస్తరణ యోగం అయితే కనబడుతున్నది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం పెరగబోతూ ఉన్నది. బంధువుల ద్వారా మంచి సహకారం మీకు లభించబోతూ ఉన్నది. గౌరవము, ప్రతిష్ట, సమాజంలో గౌరవము పెరగబోతూ ఉన్నది. మీరు చేసిన పనికి చక్కటి ప్రశంసలు అందబోతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారవచ్చును. వచ్చినంత వేగంగా డబ్బులు ఏవైతే వచ్చినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముందు సేవింగ్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అవసరం లేని పెట్టుబడులు, అవసరం లేని ఖర్చులు చేయకండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కొంతమేర మీ అభిప్రాయమే సరైందని పట్టుదల వల్ల కానీ, పట్టుబడడం వల్ల కానీ కుటుంబంలో చిన్న గొడవలు వచ్చే పరిస్థితి ఉంది. కొంత మొండి వైఖరి కానీ, వాదన కానీ, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా కానీ మీరు వ్యవహరించడం మానేసుకోవడం మంచిది. కొంచెం సర్దుకునేటువంటి ధోరణి మంచిది అని చెప్పడం జరుగుతున్నది. గొంతు సంబంధిత, మెడ సంబంధిత, థైరాయిడ్ రిలేటెడ్, జీర్ణకోశ సమస్యలు విషయంలో కొంతమేర మీకు జాగ్రత్తలు అవసరం అని చెప్పడం జరుగుతున్నది. ఆహార నియమాలు పాటించడం ఎంతో మంచిది. ఎందుకంటే 2024లో చాలా వెయిట్ పెరిగారు మీరు. 24లో ప్లస్లు మైనస్లు ఎన్నో ఏర్పడ్డది. అందరినీ పూర్తిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయకండి, చెప్పకండి. పత్రాలపై సంతకాలు చేసే ముందు 1కి 2 సార్లు మీరు ఆలోచించుకొని ముందుకు వెళితే మంచిది. అయితే శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి కానీ, లేదా
ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు సాధన చేయడం ఎంతో మంచిది. అదేవిధంగా గోసేవ కావచ్చును, అన్నదానం చేయడం ద్వారా మరింత శుభ ఫలితాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి వృషభ రాశి వారికి రాబోయే 6 నెలలలో ధన యోగాలు, ఆస్తి యోగాలు, కుటుంబ సంతోషాలు తీసుకువచ్చేటువంటి కాలంగా ఖచ్చితంగా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఖర్చుల నియంత్రణ, ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది మొండితనాన్ని తగ్గించడం ద్వారా ఈ కాలాన్ని మరింత విజయవంతంగా మీరు ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో తప్పకుండా వృషభ రాశి వారికి మంచి యోగం అయితే ఏర్పడబోతూ ఉన్నది కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఇంకా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది ఉంటుందని చెబుతూ ఆల్ ద బెస్ట్.